హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మరిహా కలెక్షన్స్. ఈరోజు వీడియోలో మైనర్ మిస్టేక్స్ బ్యూటిఫుల్ ప్యూర్ డోలా సిల్క్ అలాగే ప్యూర్ చినోన్ సారీస్ చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. తక్కువ ప్రైస్కే మీకు ప్యూర్ సారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. డిఫెక్ట్స్లో రావటం వల్ల మిస్టేక్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ప్రతి సారీలో ఏదో ఒక మిస్టేక్ అయితే ఉంటుంది. అలాగే సారీస్ అన్నీ కూడా ఇలా అన్ఫినిష్డ్ వస్తాయి. ఇలా రోలింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. మీరు ఇలా మామూలుగా అయితే నీట్గా ప్యాక్ అయి వస్తాయి కదా సారీస్, అలా కాకుండా ఇలా వస్తాయన్నమాట. కొంచెం మీరు రోలింగ్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తక్కువ ప్రైస్కే మీకు అవైలబుల్ ఉన్నాయి సారీస్ అనేవి. సో లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసేయండి. ఇదైతే లావెండర్ కలర్ సాటిన్ టైప్ ఉంది సారీ. అయితే చాలా లైట్ వెయిట్ అలాగే ఫాలింగ్ ఉంది. ప్యూర్ అండి ఫ్యాబ్రిక్ మాత్రం మీకు అర్థమైపోతుంది వీడియోలోనే. లావెండర్ కలర్కి ఈ విధంగా జరీతో ఈ టైప్ బుట్టి అయితే వచ్చింది సారీ ఆల్ ఓవర్. అయితే మిస్టేక్ అయితే ఏదో ఒక దగ్గర చిన్న మిస్టేక్ కానీ పెద్ద మిస్టేక్ కానీ ఖచ్చితంగా వస్తుంది సారీ. ప్రతి సారీకి ఏదో ఒక దగ్గర. ఒకవేళ ఎక్కడన్నా ఒకసారికి రాకపోతే మీకంటే నేనే ఎక్కువగా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇది పళ్ళు అండి. సారీ అయితే సూపర్గా ఉంది. ప్యూర్ సారీ అండి ఇది. బ్యాక్ సైడ్ సారీ అయితే చాలా బాగుంది. కలర్ కానీ ప్యాటర్న్ కానీ చాలా బాగుంది. బార్డర్ బోత్ సైడ్ సేమ్ ఉంటుంది. ఫాలింగ్ లైట్ వెయిట్ అండి సారీ అయితే. ఈ సారీకి బ్లౌజ్ అయితే వచ్చింది ఈ విధంగా ప్లెయిన్ బ్లౌజ్. ప్యూర్ సాటిన్ లాగా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే. చాలా లైట్ వెయిట్ ఉంది సారీ. అలాగే ఫాలింగ్ ఉంది, స్మూత్గా ఉంది. హ్యాండ్స్ కోసం ఇది బార్డర్. కట్టు చెంగు పార్ట్ అంటూ సపరేట్గా ఏమీ రాలేదు. సారీ ఆల్ ఓవర్ అయితే బుట్టి ఈ విధంగా వచ్చింది. డ్యామేజెస్ అయితే ఖచ్చితంగా వస్తాయి అనుకొని 100% వస్తాయి అనుకొని తీసుకోండి కావాల్సిన వాళ్ళు. మళ్ళీ దాని గురించి కంప్లైంట్ చేయాలి అని మాత్రం ఆలోచించొద్దు. మీరు సారీ రిసీవ్ చేసుకున్న తర్వాత ఏదో ఒక దగ్గర మీరు వీడియోలు చూపించలేదు కదా అని చెప్పేసి ఇది చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే ఈ సారీకి మిస్టేక్ వచ్చింది. ఇలాగే ప్రతి సారీకి రావాలని ఏమీ లేదండి. ఇంకో రకంగా వస్తుంది, ఇంకో పెద్ద డ్యామేజ్ అయినా రావచ్చు. కాబట్టి దానికి ఏ విధంగా చిన్నది కానీ పెద్దది కానీ డ్యామేజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. కావాల్సిన వాళ్ళే బుక్ చేసుకోండి. నేను చూపించకపోయినా తప్పకుండా ఖచ్చితంగా అయితే డ్యామేజ్ అయితే వస్తుంది సారీకి. రావటం వల్లనే మీకు ప్యూర్స్లో ఇంత మంచి సారీస్ అయితే వస్తున్నాయి తక్కువ ప్రైస్కి. లేకపోతే మీకు తెలుసు మార్కెట్ ప్రైస్ వీటికి ఎంత ఉంటుంది అనేది. సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 950. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయండి. సారీ అయితే సూపర్ కలర్ అలాగే ప్యాటర్న్ కూడా చాలా బాగుంది. లైట్ వెయిట్ సాటిన్ సారీ అండి ఇది. సాటిన్, ప్యూర్ సాటిన్. మీరు సారీ రిసీవ్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకున్నా కూడా మీకు తెలిసిపోతుంది. ఇక్కడ ఈ అంచుల్లో ఎక్కడన్నా కొంచెం ఇంత ముక్క కట్ చేసుకుని బంద్ చేస్తే మీకు బూడిదైపోతుంది అన్నమాట. అదే ప్యూర్ కాకపోతే సెమీ కానీ లేదా వేరే టైప్ ఏదైనా కానీ మీకు సింథటిక్ అలా అయితే మాత్రం మీకు ఒక రకంగా అయిపోతుంది, గడ్డలాగా అయిపోతుంది అనమాట ఫ్యాబ్రిక్ అనేది కొంచెం బంద్ చేస్తే. ఇది అలా కాకుండా బూడిదలాగా వచ్చేస్తుంది అనమాట మొత్తం కూడా కాలిన తర్వాత. సో శారీస్ అయితే ప్యూర్ శారీస్ అన్నీ కూడా ఇప్పుడు చూపించేవన్నీ కూడా ఏది చూపించినా కూడా డ్యామేజెస్ మాత్రం ఖచ్చితంగా వస్తాయి అనుకునే మీరు ఫిక్స్ అయిపోండి. మళ్ళీ ఇది పాత చీరలాగా ఉంది మేము ఫస్టే చెప్తున్నాము, మళ్ళీ చెప్తూనే ఉంటాం రిపీటెడ్గా. కానీ కొంతమంది మాత్రం విన్నా కూడా ఎందుకో మళ్ళీ అలా క్వశ్చన్ చేస్తుంటారు. రోలింగ్ చేయించుకోవాలి, అన్ఫినిష్డ్ వచ్చింది. మేము చెప్పినవే వాళ్ళు మాకు చెప్తుంటారు ఎందుకనో. మరి మేము ముందే చెప్తున్నాం కదా, దానికి ఇష్టపడే కదా మీరు బుక్ చేసుకునేది. మళ్ళీ క్వశ్చన్ చేస్తారు. మాకేం అసలు ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా, రిప్లై ఇవ్వాలో కూడా మాకు అర్థం కాదు. అన్నీ చెప్పిన తర్వాత బుక్ చేసుకున్న సారీ ఇలా ఉంది అలా ఉంది అంటే దానికి మేమేం చేయలేము. సో అన్నిటికీ ఓకే అనుకున్న తర్వాతనే పేమెంట్ చేయండి. ఖచ్చితంగా చెప్తున్నాను, స్ట్రిక్ట్గా చెప్తున్నాను. ఎక్స్చేంజెస్ కానీ మనీ రిటర్న్ కానీ చేయడం అయితే ఉండదు. అన్నీ చెప్పిన తర్వాత, నేను చెప్పకపోతే అది నా తప్పు అవుతుంది. నేను చెప్పిన తర్వాత కూడా మీరు బుక్ చేసుకుని మళ్ళీ అన్ఫినిష్డ్ వచ్చింది, ఇలా ముడతలుగా ఉందంటే దాన్ని నేనే చేయలేదు. సారీస్ ఇలాగే వస్తాయి. నేను ఒక్కదాన్నే కాదు కదా, ప్రతి ఛానల్లో చూడండి మీరు. ఈ ప్యూర్ సారీస్ అనేవి లో రేంజ్లో తక్కువ బడ్జెట్లో వచ్చిన సారీస్ ఎలా వస్తున్నాయి, మాలాగే ఉంటున్నాయా లేదా అని ఒకసారి చెక్ చేయండి. మమ్మల్ని క్వశ్చన్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకుని మీరు మాకు క్వశ్చన్ చేయండి.
లేదా మీకు ఇష్టం లేదా ఫస్టే మీరు డ్రాప్ అయిపోండి. సారీ ఇలాంటి సారీ మాకెందుకులే అని మీరు తీసుకోకుండా ఉంటే ఇంకా మేలు కదా మీకైనా మాకైనా. సారీ అయితే చాలా బాగుందండి. 950 షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. సూపర్ కలెక్షన్. కలర్ అయితే సేమ్ వచ్చింది. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది డోలా సిల్క్, లైట్ వెయిట్, డోలాలో లైట్ వెయిట్ సారీ. సారీ ఆల్ ఓవర్ అయితే ఈ విధంగా మ్యాంగో బుట్టి అయితే వస్తుంది. అలా చెక్స్ ప్యాటర్న్, దాంట్లో మళ్ళీ మ్యాంగో బుట్టి వస్తుంది. బోత్ సైడ్స్ బార్డర్ అయితే ఈ విధంగా వస్తుంది. స్మాల్ బార్డర్ కానీ సింపుల్గా ఎంత బాగుందో, చాలా బాగుంది సారీ. పళ్ళు పార్ట్ ఇది. ఈ సారీ కూడా ఎక్కడైనా ఖచ్చితంగా డ్యామేజ్ కానీ ఏ రకంగా అయినా చిన్న మిస్టేక్ అయినా ఖచ్చితంగా ఉంటుందండి. లేదా బ్లౌజ్ రాకపోవడం కానీ ఏదో ఒక రిమార్క్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ సారీకి అయితే బ్లౌజ్ వచ్చినట్టు లేదు. కట్టు చెంగు పార్ట్ ప్లెయిన్గా రాలేదు. బోత్ సైడ్స్ అయితే సేమ్ బార్డరే ఉంటుంది. సారీ అయితే షైనీగా ఉంది. కొంచెం లైట్ వెయిట్, ఫాలింగ్ ఉంటుంది. షిమ్మర్ కాదు కానీ కొంచెం షైన్ అవుతుంది సారీ అయితే. చాలా బాగుందండి. ఇది పళ్ళు పార్ట్. ఈ సారీ అయితే ఇలా అన్ఫినిష్డ్ అలా కూడా రాలేదండి. చూడండి మీరు, బోత్ సైడ్స్ కూడా ఇలా అంచు అయితే వచ్చేసింది. చూడండి, సారీ కలర్ వీడియో కనిపిస్తున్న కలరే ఉంటుంది. సారీ ప్రైస్ ఓన్లీ 900. బ్లౌజ్ రాలేదండి. సో ప్రైస్ అయితే ఒక 50 రూపీస్ తగ్గింది. ఓన్లీ 900. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. ఏదో ఒక డిఫెక్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. లావెండర్లోనే ఇదొకటి పికాక్స్ ప్యాటర్న్ వచ్చింది. సారీ ఆల్ ఓవర్ అయితే ఇది పళ్ళు పార్ట్ అన్ఫినిష్డ్ వచ్చింది. అంచు అయితే బోత్ సైడ్స్ కూడా ఇలా అన్ఫినిష్డ్ వచ్చింది. అంచు మీరు చేయించుకోవాల్సి ఉంటుంది. జిగ్జాగ్ కానీ ఓవర్లాక్ కానీ మీ ఇష్టం అది. బ్లౌజ్ పార్ట్ ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్స్ కోసం ఇది బార్డర్. అలాగే కట్టు చెంగు ప్లెయిన్గా ఏమీ రాలేదు. ఇది బార్డర్ అండి. బోత్ సైడ్స్ అయితే సేమ్ బార్డర్ వస్తుంది. ఇలాగా పికాక్స్తో ఈ విధంగా ఉంటుంది వీవింగ్ అయితే. పైన బార్డర్ చూపిస్తా. పైన సేమ్ కాదండి, పైన అయితే ప్యాటర్న్ మారింది. బార్డర్ ఇలా ఉంటుంది. పైన అయితే సింపుల్గా చెక్స్ బాక్స్ టైప్ ప్యాటర్న్ అయితే వచ్చింది. డోలా సిల్క్ అండి, చాలా బాగుంది. లైట్ వెయిట్. ఇది కూడా పళ్ళు పార్ట్, పళ్ళు కూడా బాగుంది. ఖచ్చితంగా డ్యామేజ్ వస్తుంది అనుకునే తీసుకోండి. ఎక్కడన్నా ఒక్కోసారికి డ్యామేజ్ అయితే రాకపోవచ్చు, కానీ ఆల్మోస్ట్ అన్ని సారీస్కి ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 950. షిప్పింగ్ కాస్ట్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది. లావెండర్ కలర్లోనే ఇదొక ప్యాటర్న్. ఇది వచ్చేసి ప్యూర్ చినోన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఎంత బాగుందో అసలు చెప్పడానికి మాటలు రావటం లేదు. ఫ్యాబ్రిక్ అయితే అంత బాగుంది. ప్యూర్ అండి. డ్యామేజెస్ డిఫెక్ట్స్లో రావటం వల్ల మీకు ప్రైస్ అనేది చాలా అంటే చాలా లెస్ ప్రైస్లో ఉంటుంది సారీ అయితే. చూడండి మీరు ఎంత బాగుందో ఫ్యాబ్రిక్. బార్డర్ బోత్ సైడ్స్ సేమ్ ఉంటుంది. ఇది అన్ఫినిష్డ్ ఏమి రాలేదండి. బోత్ సైడ్స్ కూడా ఇలా అంచు అయితే నీట్గా వచ్చేసింది. ఇలాగా పళ్ళు పార్ట్, మిడిల్ పార్ట్ అయితే ఈ విధంగా గోల్డ్ జరీ అలాగే సిల్వర్ జరీతో ఇలా బాక్స్ టైప్ ప్యాటర్న్ అయితే వస్తుంది. మధ్యలో ఇలా బుట్టి వస్తుంది అనమాట. ఫ్లవర్ టైప్ బుట్టి, స్మాల్ బుట్టి వస్తుంది. గోల్డ్ జరీ అలాగే సిల్వర్ జరీతో ఉంటుంది ప్యాటర్న్ అయితే. చాలా బాగుందండి సారీ. ఇది కింది బార్డర్ అండి. ఈ విధంగా ఉంటుంది. 2 స్టెప్స్ ఉంటుంది బార్డర్ అయితే. పైన అయితే మీకు సింపుల్గా సింగిల్ స్టెప్ బార్డరే ఉంటుంది ఈ విధంగా. అలాగే ఈ సారీకి బ్లౌజ్ రాలేదండి ఈ సారీ కూడా. సారీ అయితే సూపర్గా ఉంది. 950 ఓన్లీ. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. డ్యామేజెస్ అయితే రావచ్చు, ప్రతి సారీకి వస్తుంది అనుకునే మీరు బుక్ చేసుకోండి సారీ కావాలి అనుకుంటే. తక్కువ ప్రైస్కి వస్తున్నాయి కాబట్టి మిస్టేక్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. మళ్ళీ దాని గురించి అయితే క్వశ్చన్ చేయొద్దు. డ్యామేజ్ ఎక్కడొచ్చింది, ఎలా వచ్చింది అని. ఫ్యాబ్రిక్ చూడండి అసలు ఎంత బాగుందో. ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ అండి. ఇది చాలా బాగుంది. డోలా సిల్క్ ప్లెయిన్ కలర్ సేమ్, లావెండర్ కలర్ సేమ్ కలరే ఉంది. ప్యూర్ డోలా సిల్క్ ఇది. ప్లెయిన్ సారీ ఇది. బార్డర్ మాత్రం బోత్ సైడ్స్ సేమ్ ఉంటుంది. ఈ విధంగా జరీతో స్ట్రైప్స్తో ఉంటుంది. పళ్ళు అయితే ఈ సారీకి బ్లౌజ్ వచ్చిందో లేదో. బ్లౌజ్ రాలేదండి ఈ సారీ కూడా.
డిఫెక్ట్స్ అయితే రావచ్చండి. నేనైతే ఓపెన్ చేసి చూపించడం అయితే కుదరటం లేదు నాకు. సో ఉంటాయి అనుకునే తీసుకోండి. ఎక్కడ ఒక దగ్గర ఏదో ఒక మిస్టేక్ ఉంటుందనే తీసుకోండి. సారీ అయితే సూపర్గా ఉంది అసలు. లావెండర్లో కలర్ అయితే చాలా బాగుంది. ఇది మంచి షేడ్ అన్నమాట లావెండర్లో. సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 850. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్. బార్డర్ అయితే ఈ విధంగా బోత్ సైడ్స్ సేమ్ వస్తుంది. లావెండర్ కలర్ షైనీగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. చినాన్ కాదండి, సారీ, ఇది క్రేప్, ప్యూర్ క్రేప్ టైప్ అలా ఉందన్నమాట ఫ్యాబ్రిక్. కొంచెం షైనీగా ఉంది ఫ్యాబ్రిక్. చూడండి ఎంత బాగుందో. బోత్ సైడ్స్ బార్డర్ సేమ్ ఉంటుంది. అలాగే ఇదైతే పళ్ళు పార్ట్ చాలా బాగుంది. పళ్ళు ప్లెయిన్ శారీ. బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చింది. ఈ శారీకి హెవీ బ్లౌజ్ వచ్చింది. మళ్ళీ హ్యాండ్స్ కోసం బార్డర్ కూడా వచ్చింది. కట్టు చెంగు పార్ట్ అయితే ప్లెయిన్గా ఏమీ రాలేదండి. చూడండి ఎంత ఫాలింగ్ ఉందో అసలు. ఫ్యాబ్రిక్ ఎలా ఉంది చూడండి, ఎంత ఫాలింగ్ ఉందో. శారీలో డిఫెక్ట్ అయితే రావచ్చండి, ఖచ్చితంగా ఉంటుంది అనుకునే ఫిక్స్ అయిపోయి తీసుకోండి కావాలి అనుకున్న వాళ్ళే. శారీ ప్రైస్ ఓన్లీ 900. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్. ఫ్యాబ్రిక్ టెక్స్చర్ ఈ విధంగా ఉంటుంది చినాన్ అంటే. ప్యూర్స్ తీసుకునే వాళ్ళకి అర్థమైపోతుంది ఫ్యాబ్రిక్, ఏ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది అనేది. సారీ ఆల్ ఓవర్ ఈ విధంగా లావెండర్ కలర్ మీద ఈ విధంగా జరీతో బుట్టి అయితే ఉంటుంది. బాక్స్ టైప్ అని కాదు కానీ ఇలా స్ట్రైప్స్, చిన్న చిన్న స్ట్రైప్స్ అయితే వస్తాయి. మొత్తం కలిపి ఒక బాక్స్ లాగా కనిపిస్తుంది చూడ్డానికైతే. ఇక్కడ డిఫెక్ట్ అయితే ఈ విధంగా వచ్చింది చూడండి. పళ్ళుకి ఒక 1 మీటర్ తర్వాత ఇలా వచ్చింది. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ నాకు కనిపించింది కాబట్టి చూపిస్తున్నా. నేను చూపించలేదంటే డ్యామేజ్ కానీ డిఫెక్ట్ కానీ రాలేదని దాని అర్థం కాదండి. ప్రతిసారికి ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక మిస్టేక్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇది ఇంకో దగ్గర అన్నమాట, కుచ్చిళ్లలో వస్తుంది. ఇది మీకు వేరే విధంగా అయితే యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళైతే ఇది హ్యాపీగా తీసేసుకోవచ్చు. లేదా మేనేజ్ చేసుకోగలము అనుకుంటే సారీగానే యూజ్ అవుతుంది. ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ అండి, చాలా బాగుంది. ఇది బార్డర్, ఇది కింద బార్డర్ అనమాట. పైన అయితే కొంచెం చిన్న బార్డర్ వచ్చింది ఈ విధంగా. లావెండర్ కలర్ చూడండి, కలర్ అసలు ఎంత బాగుందో. ఇది పళ్ళు పార్ట్, బ్యాక్ సైడ్ ఎక్కడ గుచ్చుకోవటం కానీ హెవీ వెయిట్ కానీ ఏ రకంగానూ మీకు ఇబ్బందికరంగా అయితే అస్సలు ఉండదు అన్నమాట. ప్యూర్ శారీస్ కాబట్టి మీకు ఆ ఫీలే వేరుగా ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ రాలేదండి, బ్లౌజ్ రాలేదు ఈ శారీకి కూడా. డ్యామేజ్ అయితే వచ్చింది, చూపించాను. 2 చోట్ల అయితే ఇలా డ్యామేజ్ అయితే వచ్చింది. శారీ అయితే చాలా బాగుంది. వేరే పర్పస్కి యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు. లేదా ఏ విధంగా అయినా మేనేజ్ చేసుకోగలము అనుకున్న వాళ్ళైతే ఇంకా మంచిది. శారీగానే యూజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి, ఏదో విధంగా మేనేజ్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి శారీగా కూడా చాలా బాగుంటుంది. కలరే ఎంత బాగుందో అసలు. అది కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్, ప్యూర్ చినోన్, లైట్ వెయిట్ శారీ. అలాగే చాలా ఫాలింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్. మీకు చాలా బాగుందండి. శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 950. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. డ్యామేజ్ వచ్చిందని మళ్ళీ నేను చూపించానని ప్రైస్ తగ్గిపోదు. ప్రతి సారీకి ఉంటుంది కాబట్టి ప్రైస్ మాత్రం సేమే వస్తుంది. డిజైన్ పరంగా అయితే కొంచెం తేడా అటు ఇటు ఉంటుంది ప్రైస్, అంతేగాని డ్యామేజెస్ సారీసే కాబట్టి డ్యామేజ్ చూపిస్తే మళ్ళీ ఇంకో ప్రైజు, కనిపించకపోతే ఒక ప్రైజు, అలా ఏం కాదండి. ప్యూర్ డోలా సిల్క్ లైట్ వెయిట్ శారీ, ప్లెయిన్ శారీ. ఇది పళ్ళు, ప్లెయిన్ శారీ. ఈ శారీకి బ్లౌజ్ కూడా వచ్చినట్టు లేదు. కానీ దీని డిఫెక్ట్ ఏంటి అంటే కింద ఉండాల్సిన బార్డర్ పైన అయితే ఉంది చూడండి. ఈ ఒక్క శారీకి ఉందో లేదా చాలా అయితే ఉంది స్టాక్ సేమ్ ప్యాటర్న్లోనే. మిగతా శారీస్ ఎలా ఉన్నాయో చెక్ అయితే చేయాలి. ఈ శారీ మాత్రం ఇలా ఉల్టా వచ్చిందనమాట. పైన ఉండాల్సిన బార్డర్ కింద వచ్చింది, కింద ఉండాల్సింది అయితే పైన వచ్చిందనమాట.
మేనేజ్ చేసుకోగలము అనుకున్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు. శారీ అయితే చాలా బాగుంది, లైట్ వెయిట్, హల్దీస్కి అలా అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ డార్క్ ఎల్లో కాదండి, లైట్ ఎల్లో శారీ. ఒక్కోసారి ఫోన్ అయితే కరెక్ట్గా కలర్ అయితే క్యాప్చర్ చేయటం లేదు. ఒక్కోసారి డార్క్ చూపిస్తుంది, ఇంకోసారి అయితే కరెక్ట్ కలరే చూపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తున్న కలర్ అయితే ఉంటుంది శారీ అయితే. శారీ సూపర్గా ఉంది. ప్యూర్ డోలా సిల్క్ స్ట్రైప్స్తో ఈ విధంగా పళ్ళు అయితే వచ్చింది. చాలా బాగుంది శారీ. శారీ ప్రైస్ ఓన్లీ 850. షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి. ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ ఇది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఎల్లో కలర్ అండి, కలర్ చాలా బాగుంది. అసలు వీడియో కనిపిస్తున్న కలరే ఉంటుంది, ఆల్మోస్ట్ దాని దగ్గరి కలరే చూపిస్తుంది ఫోన్ అయితే. ఇది బార్డర్ అండి, 2 స్టెప్స్ లాగా వచ్చింది బార్డర్ అయితే. ఇలాగా ఒక లైన్ లాగా వచ్చేసి డిఫరెంట్ టైప్లో ఉంది బార్డర్. ఇది ఒక స్టెప్లో అయితే ఒకటి, దానిపైన అయితే ఈ విధంగా టూ టైప్స్ వచ్చింది బార్డర్. కింద అయితే మిడిల్ పార్ట్ అయితే ఈ విధంగా బాక్స్ టైప్ ప్యాటర్న్ ఉంటుంది. పళ్ళు షార్ట్ పళ్ళు, పైన బార్డర్. ఇది ఫినిషింగ్ అయితే వచ్చింది, అంచులు అయితే నీట్గా ఫినిష్ అయ్యే ఉన్నాయండి, చూడండి. దీనికి బ్లౌజ్ అయితే వచ్చినట్లేదు, బ్లౌజ్ రాలేదండి ఈ సారీకి. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 950. షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి. సూపర్ ఉంది సారీ అయితే. మీరు వేరే కాంట్రాస్ట్లో డార్క్ గ్రీన్ కలర్ లేదా పర్పుల్ కలర్ అలా అయితే డిజైన్ చేయించుకుంటే, ఏదైనా మగ్గం వర్క్ అలా చేయించుకుని కనుక సారీగా యూస్ చేసి కనుక సూపర్ ఉంటుంది కలెక్షన్ అయితే. ప్యూర్ క్రేప్ సిల్క్ అండి ఇది, లైట్ వెయిట్ సారీ, చాలా బాగుంది. 2 స్టెప్స్ వచ్చింది బార్డర్ అయితే. కింద అయితే ఈ విధంగా, మిడిల్ పార్ట్ అయితే ఈ విధంగా బాక్స్, అలాగే బాక్స్ మధ్యలో స్మాల్ మ్యాంగో బుటీ లాగా లీఫ్, స్మాల్ మ్యాంగో అలా వచ్చిందనమాట బుట్టి అయితే. చాలా బాగుంది. పళ్ళు, బ్యాక్ సైడ్ ఈ సారీకి బ్లౌజ్ అయితే వచ్చింది. సారీ రాలేదండి, ఈ సారీ కూడా బ్లౌజ్ అయితే రాలేదు. ప్యూర్ చినాన్ అండి, చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. ఫ్యాబ్రిక్ టెక్స్చర్ చూడండి అసలు ఎంత బాగుందో. సారీ ప్రైస్ ఓన్లీ 950. షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా. ఇది కూడా ఎల్లో కలర్ సారీ, ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఇలా ముడతలు ముడతలుగా ఉంటుందన్నమాట ప్యూర్ చినాన్ అంటే ఫ్యాబ్రిక్ టెక్స్చర్. చూడగానే అర్థమైపోతుంది. బార్డర్ బోత్ సైడ్ సేమ్ బార్డరే ఉంటుంది ఈ విధంగా. ఇది పళ్ళు పార్ట్, మిడిల్ పార్ట్ అయితే ఈ విధంగా బాక్స్ మధ్యలో ఒకదాని తర్వాత ఒకటి అన్నమాట బుటీ ఉంటుంది ఈ విధంగా. బ్లౌజ్ ఈ సారీ కూడా వచ్చినట్లేదు, రాలేదు బ్లౌజ్ అయితే. వితౌట్ బ్లౌజ్ సారీస్ చాలా వరకు అయితే కొన్ని సారీస్కి బ్లౌజెస్ అయితే రాలేదండి. బార్డర్ బోత్ సైడ్ సేమ్ ఉంటుంది. చాలా బాగుంది సారీ అయితే. సారీ ప్రైస్ ఓన్లీ 950. షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు, ఇది వీడియోలో లాస్ట్ సారీ అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా మంచి మంచి కలెక్షన్స్తో మీ ముందుకు వస్తే అంతవరకు బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.